ఇప్పుడు లిక్కర్కి సంబంధించి కూడా నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మనకి ములకల చెరువు నుంచి పరిగెత్తుతూ, పాక్కుంటూ, నడుచుకుంటూ, గంతులేస్తూ ఇబ్రహీంపట్నం దాకా చేరిన కల్తీ లిక్కర్, దీని మీద కూడా మాట్లాడారు. బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ విషయం ఒకటి. ఎందుకంటే మొలకల ఉమ్, చెరువు, ఏలూరు, ఇబ్రహీంపట్నం, అమలాపురం ఈ పరిసర ప్రాంతాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమలాగా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ ని తంబలపల్లి నియోజకవర్గంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తంబలపల్లి నియోజకవర్గంలో మీరు అతన్ని బ్లేమ్ చేసి ముందు అతను ఎలక్షన్ ఎఫిడవిట్ లో చాలా క్లియర్ గా కేటగరికల్ గా తనకి అక్కడ బిజినెస్లు ఉన్నాయి, ఇవన్నీ ఏ లిక్కర్ దందా చేస్తానో అన్నది చెప్పిన తర్వాత ఏ ప్రాతిపదిక మీద టికెట్ ఇచ్చారు? ఏమనంటే పెద్దిరెడ్డి చొట్టపాడు, పెద్దిరెడ్డి తాలూకా అని మరి బొబ్బు కబుర్లు చెప్తున్నారు కదా. సరే, ఇవాళ మరి ఏమి తెలియనట్టు అచ్చాని పచ్చపూసల క్యూఆర్ కోడ్ గురించి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో క్యూఆర్ కోడ్ తోనే కదా ప్రతిదీ స్కాన్ చేసి మేము లెక్కర్ అమ్మింది. మళ్ళీ దీనికి కూడా మీరే బిల్డప్లు ఇచ్చుకుంటారు యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్నోవేటివ్ అన్నది. పైపించి మీరు ఇవాళ క్యూఆర్ కోడ్ చేస్తున్నారు, అన్ని సిండికేట్లన్నీ మీవే, ఆ బెల్ట్ షాపులన్నీ మీ వాళ్ళవే. ఎవరికి స్కాన్ చేసి ఏ దరిద్రాన్ని నమ్ముతున్నారు అన్న విషయం ఒకటి చెప్పుకుని వచ్చాడు ఆయన. నేను మొన్నటిదాకా మనం ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ అనుకున్నాం, కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి 4 బాటిల్లో ఒకటి ఉందంట. ఎందుకంటే ఒకటి అపోజిషన్ లీడర్ ఎప్పుడైనా అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడతారు, మనం అప్డేట్ అవ్వాలి దాంట్లో. అవును, అంటే అవునవును. ఓవరాల్ గా ఉమ్, ఈ జయచంద్రారెడ్డికి పాస్పోర్ట్ ఎందుకు కన్ఫెస్ చేయలేదు, రెడ్ కార్నర్ నోటీస్ ఉమ్, ఎందుకు ఇవ్వలేదు, ఎవ్వడికి అనుమానం రాకుండా ఈ జనార్దన్ రావు గారిని ముందు ఎందుకు తెచ్చి మన ఎత్తికెట్టారు ఇక్కడ? ఉమ్. ఈ జనార్దన్ రావు అన్నాడు అట్లా అరటిపండు. అంతే. అసలు పాస్పోర్ట్ కాన్ఫిస్కేట్ చేయాల్సింది ఇతంది, జయచంద్రారెడ్డిది. అంటే జయచంద్రారెడ్డి మళ్ళీ అటు ఇటు పారిపోకుండా. అసలు ఓవరాల్ గా అతనికి కూడా పాస్పోర్ట్ ఏదో నెంబర్ కాన్ఫిస్కేట్ ఇచ్చినట్టున్నారు కదా, సస్పెండ్ చేసి ఊరుకున్నట్టున్నారుగా. అంతే. చేతులు కడుక్కుని ఊరుకున్నారు. అన్నం తింటారు చేతులు ఉమ్, కడుక్కుంటే ఏంటి ఉపయోగం ఏంటి? మళ్ళీ భోజనంకి రెడీ అని అర్థం కదా. ఉమ్, ఇది మొత్తం వీళ్ళు ఒక సిండికేట్ రూపంలో, నేను అందుకే చెప్తాను దీని లెక్కర్ స్కామ్ అని నేను అంటలే, ఇది లెక్కర్ ఉమ్, స్కీమ్ ఇది. అంటే ఉమ్, ఓడిపోయిన వాళ్ళకి, ఓడిపోయిన నాయకులకి, తర్వాత కార్యకర్తలకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమానికి ఒక వరప్రదాయం ఇది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అమాయకంగా నవరత్నాలను ప్రజలకు పంచాడు. వీళ్ళేమో నాడు నేడు కార్యక్రమాలంటే నీరు చెట్టు ధీటుగా. ఉమ్. నీరు చెట్టు అంటే గత బిల్లులతో సైతం వాళ్ళు వచ్చి రాగానే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీలో ఆళ్ళకి పంచుకున్నారు. ఇంకా ఆ పాటు అవును. మిగిలిన దానికి బాబు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మీకు ₹1,00,000 మినిమం అగ్రిగేట్ వచ్చేలా కార్యక్రమానికి, రసవత్ర కార్యక్రమానికి దీన్ని తెరలేపారు. ఉమ్. ఎందుకు ఆ మాటకు వస్తే లోకేష్ గారే అన్నారు కదా, ఈ బెల్ట్ షాపులన్నీ మా వాళ్ళు తెగ నొల్లుకుంటున్నారు, తెగ సంపాదిస్తున్నారని. ఆయన ఉమ్. అగ్రిగేట్ రోజుకి ₹1,00,00,000 టర్న్ ఓవర్ అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో. ఉమ్. బ్రహ్మాండంగా ఈ లెక్కన కుసమ్మగా ఈ జరిగింది లెక్కన డెవలప్మెంట్. మనకి మరి లిక్కర్ సేల్స్ పెరిగాయి అంటున్నారు. కరస్పాండింగ్ పీరియడ్ వెన్ కంపేర్ టు ది ఎగ్జిస్టింగ్ టు ద లాస్ట్ కరస్పాండింగ్ పీరియడ్ అండి, లాస్ట్ ఇయర్ కరస్పాండింగ్ చూస్తే సేల్స్ కమ్ డౌన్. అంటే గ్రోత్ ఉండాల్సిన గ్రోత్, సేల్స్ గ్రోత్ 3% దగ్గర ఎందుకు ఆగిపోయింది? 10% ఉండాలి కదా. దిస్ వాట్ చెప్పు ఎర్లియర్ తీసుకుని ఆల్సో కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆస్క్డ్. అలా కదండి, చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేక ఈ అపకారీ వ్యవస్థలకి ఏం నాటకాలు ఆడుతున్నారా? ఎక్కడో అడవుల్లో కూర్చుని ఎప్పసారా కాలిస్తే కొండలు ఎరగొట్టి నానాడావిడి చేస్తారు కదా. కళ్ళ ముందు బెల్ట్ షాపుల్లో ఈ దరిద్రం జరుగుతుంటే ఫస్ట్ థింగ్ బెల్ట్ షాపులు ఈ వీటిలన్నింటినీ ఒక రోజు క్లోజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణ అనే కార్యక్రమం తెరలేపారా? విచ్చలవిడి సేల్సే కదా సార్, ఎక్కడ ఆపారు ఈ రోజు దాకా దాన్ని చెప్పండి. ఇప్పుడు మూడో పాయింట్ ఇందులో ఇంకో సెన్సిటివిటీ ఏంటంటే, ఈ రోజు దాకా దీన్ని అక్రమంగా అమ్ముతున్న మద్యానికి గోవా మద్యం తోడే. ఎందుకంటే వీళ్ళు కేరళ మాల్ట్ వీళ్ళే అమ్ముతున్నారు, కర్ణాటక మంచి తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నారు. అలాగే వీళ్ళది నేషనల్ గవర్నమెంట్ కాబట్టి పాండిచేరి వీటి నుంచి యూనియన్ టెరిటరీ నుంచి తీసుకొచ్చినట్టు గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అది ₹60 క్వార్టర్, ₹110, ₹120 అమ్ముతున్నారు ఇక్కడ తీసుకొచ్చి. దాని ఆ మధ్యలో ఈ తంబాలపల్లి దరిద్రం ఒకటి, మొలకల చెరువు బ్రాండ్. ఇది ఓకే. కూటమి అంటే తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన అంటే టీబీజే బ్రాండ్ ఇది. ముగ్గురు కలిపి సంయుక్త పోరాటంలో సాధించిన కార్యకర్తల పరిరక్షణకి. ఇప్పుడు గతంలో మీరు చూడండి వాళ్ళ పిఎస్ శ్రీనివాసని అని రానిచ్చారు ఇండియాకి. కేసు తేలిదాక, కేసు తేలడం ఏంటి వీళ్ళకి ప్రభుత్వం వచ్చేదాకా. సేమ్ అలాగే ఆ జయచంద్ర రెడ్డి రాడు, ఈ భుజనగర్తో 4 రోజులు అడావడి. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కండి. ఇప్పుడు దీన్ని ఎంత దేని స్ట్రాటజికల్ గా వాడుతున్నారు చూడండి. ఉమ్, ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి నాదెండ్ల మనోరును నారాయణ కొట్టుకున్నాడట. ఆ? ఉమ్, నారాయణ ఏమో వరమని అంత మాట అనేసాడట. ఆ నారాయణ ఏమో ఇక్కడ వెళ్ళి అమరావతి ఊర్లో CRDA భూములతో రైతులతో గలాబా పడుతున్నారట. అసలు విషయం ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపెనింగ్ టాపిక్? మెడికల్ కాలేజీలు అండ్ లెక్కరు రాష్ట్రానికి లెక్కరు. పట్టిన దరిద్రంలాగా ఇంక చేసిన పనికిమాలిన పని ఎక్కడ ప్రజల్లో చర్చనీయం వస్తుంది అనగానే ఈ బుడంకాయ నారాయణ తీసుకొచ్చి చర్చ తెరలేపారు. ఉమ్, మాకేంటండి ఇది? ఎవరికి ఉపయోగం ఇది? నాదెండ్ల మనోహర్ నాన్న అంత కొంప ముంచేస్తానే తెలుగుదేశానికి మీకు నచ్చి పొత్తులో ఇండైరెక్ట్ గా తెచ్చి ఎత్తికెత్తుకున్నారు కదా. అంతకన్నా పెద్ద ఉమ్, ఉపద్రవం ఏం లేదు కదా.
మీకు ఇష్టమైతే ఇంకోతో సమానం. రైట్. ప్రజాబాహుళ్యంలో ప్రజల మందిలో పెళ్లి చేసుకుంటే రామారావు గారికి మీకు చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇష్టం మీకు. ఇవన్నీ ఎవరికి తెలియదు మీ ద్వంద్వ సిద్ధాంతాలు, ద్వంద్వ విధానాలు. ఇప్పుడు ఈ సిట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఊరుకుంటారు, నవ్వుతారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉమ్, ఉంటే సిట్టు వల్ల ఉపయోగం అంటే వైజాగ్ లో గంటా ఈనపాత్రుడు కొట్టుకుందానికి సిట్ వేశారు, తేలిందా? ఉమ్, ఏబి వెంకటేశ్వర మన ఉద్ధరించడానికి, ఇది వివేకానంద రెడ్డి గారు మటరకు సిట్టు వన్ ఏడు సాధించాడు. తర్వాత మహాంతి గారు సిట్టు టూ ఏడు సాధించారు. ఇన్ని కళ్ళ ముందు కనబడి కూడా సిట్టు అయిపోతాడు, నవ్విపోతాడు ఎవడన్నా. ఉమ్, ఇప్పుడు సిట్ వేశారు లెక్కర్ స్కామ్ అని. ఏదైనా పనికొచ్చింది కోర్టు రోజు ఇంత గడ్డెడుతుంది నోట్లో. ఎవరో మీరంతా ఎక్కడ మన ఎత్తికి దాపరించారు ఈ పనికిమాల చేత అంతా మాకు తీసుకొచ్చి మాకని. ఒక్క సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఈ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోతుంది కోర్టుకి. ఉమ్, స్కామ్ కే ప్రొడ్యూస్ చేయలేదు, పోర్ట్రేట్ చేసిన దానికి స్కీమ్ ఎక్కడి నుంచి ఉమ్. తెస్తారు? అలాంటి రైట్. లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ జేబు చేసుకుని జగన్మోహన్ రెడ్డి స్కానర్ పెట్టలేదు, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్ పెట్టలేదు. మరి మీరు పెట్టింది ఏంట్రా? మీరు డైరెక్ట్ గా దోపిడీయే కదా. గోవాడు కూడా డబ్బులు ఇచ్చిన కంటైనర్ రిలీజ్ చేసాడు మీకు. ఉమ్, డెలివరీ పాయింట్లు తెలుసా మీకు? వీడికి 10 కేసులే, ఆ బెల్ట్ షాప్ వాడికి వీడికి 5 కేసులే, వీడికి 8 కేసులే. పల్నాడు ఉమ్, ఎంపీ గారు కదా పాపం, చాలా మంచి ఆయన. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది. చిట్టోడికి ఉమ్, చేతనైతే పల్నాడు చుట్టూ తిరగమనండి, డొంకంత కదులుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు బయటెట్టేస్తారు అనుకున్నాను, ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాలే. ఉమ్, ఉమ్. బట్ వాట్ హీ హాస్ మేడ్ అండి అల్టిమేట్ గా లిక్కర్ దాని మీద ఒకటి ఈ మీద మెయిన్ అక్యూజ్డ్ అని. ఉందండి. యూజువల్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయమంటే మీ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వకుండా నాకు చేయగలరా? కొన్ని ఛానల్ ఓనర్ అయితే డైరెక్ట్ చెప్తారు నన్ను పిలవద్దని. అలాంటి మీకు లేదు కదా. ఆ ఛానల్ ఏదో మీకు తెలుసు, నాకు తెలుసు. అవునంటారు కదంటారా? అవును. అలా ఉమ్, ఒక తంబలపల్లిలో ఆడు మూల చూసుకుని ఏదో చూడండి కుటీర పరిశ్రమ పెట్టుకుని ఆడవాళ్ళకి పంచుకుంటాడు మంది అన్నది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇంకోటి గమనించట్లేదు. గతంలో జవహర్ గారు ఉండేవారు పాపం, ఆయన ఏమన్నాడంటే ఉమ్, ఇది ఒక హెల్త్ డ్రింక్ అండి బీర్ అన్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా దీని ఉమ్, మీద ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు తెలుసా మీకు? ఉమ్, రిపోర్ట్ ఇచ్చి ఏడు చెప్పారు తెలుసా? ఇది 65% ఎంత ఉందండి. సాధారణంగా మందులో చూడండి నీళ్లు సోడా కలుపుకుంటారు చూడండి, అలాగ అక్కర్లేదు, డైరెక్ట్ తాగి వచ్చాట. ఉమ్. ఇలా కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇస్తుంటే టెక్నికల్ రిపోర్ట్లు వాళ్ళకి కాలేసాట్ నిజంగా. రైట్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.